ఇవాళ మన అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకునేవారో చూపిస్తానండి. ముందుగా ఓ మూకుడు తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల మినపప్పు, 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుని దోరగా వేయించుకోండి. మంటను సిమ్లో పెట్టుకోండి. ధనియాలు వేసుకున్న తర్వాత ఎందుకంటే మాడిపోతాయి. ఇలా వేసుకుని ఎండుమిర్చిని కూడా వేసుకుని కమ్మటి వాసన వచ్చేంత వరకు చేసుకొని చూడండి. రంగు కూడా మారింది చూసారా? ఇలా అప్పటి వరకు ఫ్రై చేసుకుని వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని అందులో మనకు టేస్ట్ సరిపడిన ఉప్పు, కొంచెం బెల్లం, కొంచెం చింతపండు యాడ్ చేసుకుని వాటర్ వేయకుండా మిక్సీ చేసుకోండి. ఈ విధంగా మిక్సీ అయిన దాంట్లో మనం ముందుగా కోసి పక్కన పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని వాటర్ 2 స్పూన్లు మాత్రమే యాడ్ చేసి మిక్సీ చేసుకుని వాటర్ తక్కువ వేసుకోవడం వల్ల 3 రోజులైనా నిలువ ఉంటుందండి. వాటర్ వేస్తే పాడైపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా